సో ఫైనల్లీ బ్యాక్ ఫ్రమ్ సంగమం. సో ఇప్పుడు మనం బడే హనుమాన్ టెంపుల్కి వెళ్తాము. బడే హనుమాన్ టెంపుల్ అంటే ఇక్కడ నుంచి జస్ట్ ఒక 300 మీటర్స్ డిస్టెన్స్ అంతే. సో యా, లెట్స్ గో. సో లాస్ట్ టైము ఇక్కడికి ఫ్లడ్స్ వచ్చినాయి, అందుకని మా ట్రిప్ క్యాన్సిల్ అయిందని చెప్పా కదా. సో అప్పుడు ఇంటర్నెట్లో వీడియోస్ చూస్తే ఫ్లడ్స్ ఆల్మోస్ట్ ఇక్కడ ఈ పాయింట్ వరకు వచ్చేసింది వాటర్. సో అందరూ ఈ టెంపుల్ లోపలికి బోట్లు వేసుకుని వచ్చి ఇక్కడ స్నానం చేయడం మొదలుపెట్టారు. సో యమునా రివర్కి గంగా రివర్కి ఫ్లడ్స్ వచ్చినాయి. సో దాని రిజల్ట్ వల్ల ఈ బడే హనుమాన్ టెంపుల్ మొత్తం మునిగిపోయింది. సో అంత సివియర్గా వచ్చింది కాబట్టి మా లాస్ట్ ట్రిప్ క్యాన్సిల్ అయింది. సో ఆల్మోస్ట్ ఇక్కడ ఆ పై వరకు వచ్చేసినాయి వాటర్. అంత దూరం నుంచి ఆల్మోస్ట్ ఒక 400 మీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది ఆ షోర్కి ఇక్కడ టెంపుల్కి. సో అంత డిస్టెన్స్లో కూడా అంత హైట్ వచ్చిందంటే యూ కెన్ ఇమాజిన్ ద అమౌంట్ ఆఫ్ ఫ్లడ్ గంగాకి ఆ టైంలో. సో ఆల్మోస్ట్ 40 ఇయర్స్ తర్వాత అంత అమౌంట్ ఆఫ్ ఫ్లడ్ వచ్చింది రివర్కి. సో ఇంకో కోయిన్సిడెన్స్ ఏంటంటే సింధూరం కలర్ ఆల్రెడీ 2 times వేసుకున్నా దీన్ని. బట్ సంగమం దగ్గర షర్ట్ ఇప్పకూడదనే ఉద్దేశంతో వేసుకున్నాను, బట్ అక్కడికి వెళ్ళంగానే ఇప్పేసాను. అందుకే మళ్ళీ ఇదే వేసుకున్నా, మధ్యలో చేంజ్ చేసుకునే టైం కూడా లేదు. సో ఒక రిచ్ ట్రేడర్ ఉండేవాడు. హనుమాన్జీ విగ్రహాన్ని తయారు చేయించి ప్రతి నదిలో దాన్ని ముంచి అలా తీసుకెళ్తూ ఉంటే వన్ ఫైన్ డే ఆయన కల్లో హనుమాన్జీ కనబడి, సో ఇక్కడ ప్రయాగలో సంగమం దగ్గర నేను ఉండాలనుకుంటున్నాను, నన్ను ఇక్కడ ఉంచేసేయని చెప్పడం జరిగింది. సో దాంతో ఆ హనుమాన్జీ ఐడల్ని ఇక్కడ ట్రేడర్ ప్రతిష్ఠించారని ఇక్కడ హిస్టరీ అన్నమాట. ఈ ఐడల్ ఆల్మోస్ట్ ఒక 20 feet హైట్, 8 feet వెడల్పు ఉంటుంది. సో ఇది ప్రపంచంలోనే ఇది ఒక యూనిక్ టెంపుల్. ఎందుకంటే హనుమాన్జీ రెక్లైనింగ్ పొజిషన్లో ఉంటారు, యాజ్ యూ హ్యావ్ సీన్, పడుకున్న పొజిషన్లో ఉంటారు. సో ఇది యూనిక్ ఇన్ ద వరల్డ్ అనమాట. బడే హనుమాన్ అని ఎందుకు వచ్చిందంటే విగ్రహం చాలా పెద్దదిగా ఉండడం వల్ల బడే హనుమాన్ టెంపుల్ అని వచ్చింది. సో నెక్స్ట్ ఇన్ ద ప్రయాగ మాధవేశ్వరి ఆర్ మాదేశ్వరి ఆర్ ఆలోపీదేవి, సో ఇలా చాలా పేర్లతో పిలుస్తారు. ఇక్కడ మనం మాదేశ్వరి అంటాము. సో అదొక శక్తిపీఠం అనమాట. ఆ టెంపుల్కి ఇప్పుడు మనం నెక్స్ట్ వెళ్ళబోతున్నాం. ట్వెల్వ్కి వచ్చాము కరెక్ట్గా ఇక్కడ. సో లైన్ చూసారు కదా ఇందాక వస్తుంటే, 45 minutes అయింది వచ్చి, ఇంకొక 45 minutes పట్టేటట్టుంది. ఇది అష్టాదశ శక్తిపీఠాల్లో ఒక టెంపుల్ అనమాట. అష్టాదశ శక్తిపీఠాలు అంటే 18 ఉంటాయి. సతీదేవి ఆత్మహత్య చేసుకున్నప్పుడు చాలా కోపం వచ్చి శివుడికి,
సతీదేవి బాడీని హ్యాండ్స్ మీద పెట్టుకొని అలా లోకం మొత్తం అన్ని లోకాలు తిరుగుతూ ఉంటే ఇంకా దాన్ని చూసి తట్టుకోలేక విష్ణుమూర్తి చక్రం అలా వదులుతాడనమాట. సో ఆ విష్ణు చక్రం వెళ్ళి సతీదేవి బాడీని 18 పీసెస్ లాగా కట్ చేస్తుంది. అవి 18 పీసెస్ లాగా కట్ అయ్యి అవి ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క బాడీ పార్ట్ పడుతుంది అనమాట. సో ఆ 18 ప్లేసెస్నే అష్టాదశ శక్తిపీఠాలు అంటారు. సో ఆ ప్లేస్లో ఇదొకటి. ఆ 18 పీసెస్లో లాస్ట్ బాడీ పార్ట్ ఇక్కడ పడి అది మాయమైపోయింది. అంటే ఇంకా బాడీ పార్ట్లు అలా కింద పడంగానే అవన్నీ మాయమవుతాయి కదా, ఉండవు కదా. సో అలా లాస్ట్ బాడీ పార్ట్ ఇక్కడ పడి అంతా ఇంకా మాయమైపోయింది. కాబట్టి ఆలోపిదేవి అంటే డిసప్పియర్, ఆలోపి అంటే డిసప్పియర్ అనమాట. సో అందుకని ఇక్కడ ఆలోపిదేవి మందిర్ అంటారు. మనం ఏంటంటే మన సైడ్ మాదేశ్వరి దేవి అని అంటారు. సో మెయిన్ పాయింట్ ఏంటంటే ఈ టెంపుల్లో ఐడల్ ఉండదు. లైక్ ఆలోపిదేవి విగ్రహం కానీ లేకపోతే ఫోటో కానీ అదే ఉండదు. జస్ట్ ఒక డోలీ ఉంటుంది, డోలీ ఆర్ క్యారేజ్, వుడెన్ క్యారేజ్. సో ఇంకా దీనికి సంబంధించి రకరకాల స్టోరీస్ ఉన్నాయి, రకరకాల దాన్ని ఏమంటారు క్రిటిసిజం ఉంది. సో కొంతమంది ఏమంటారంటే ఇది ఒరిజినల్ శక్తిపీఠం కాదు. సో ఇక్కడే ఈ ప్రయాగ్రాజ్లోనే లలితాదేవి టెంపుల్ ఉంది. సతీదేవి ఫింగర్స్ అక్కడ పడ్డాయి కాబట్టి లలితాదేవి టెంపులే అసలైన శక్తిపీఠం అంటారు. బట్ విచ్ ఈస్ నాట్ ట్రూ. సో ఆలోపిదేవి టెంపుల్ నుంచి ఒక హాఫ్ అన్ అవర్. సో అలహాబాద్ దాటంగానే ఇక్కడ ఒక రెస్టారెంట్ దగ్గర ఆగాం, తినేసి దెన్ విల్ హ్యావ్ టు గో టు సీతామాడి. సో అది ఇక్కడ నుంచి ఒక ఆల్మోస్ట్ ఒక 2 hours జర్నీ అనమాట. వెజ్ ఫ్రైడ్ రైస్ ఒకటి, పనీర్ ఫ్రైడ్ రైస్ ఒకటి, మష్రూమ్ ఫ్రైడ్ రైస్ ఒకటి, జీవా రైస్ ఒకటి, మిల్స్ 2 మిల్స్. ఆలోపిదేవి శక్తిపీఠం తర్వాత మేము వచ్చిన ప్లేస్. సో ఈరోజుకి 4th ప్లేస్ సీతామాడి. సో సీతామాడి ఆలోపిదేవి టెంపుల్ నుంచి ఒక 1 hour జర్నీ, అరౌండ్ 60 kilometers ఉంటుంది. సో రాముడు సీత వనవాసం తర్వాత సీతాదేవి భూమిలోకి వెళ్ళిపోయిన ప్లేస్ అనమాట. రాముడి ప్రజలు వాళ్ళంతా వ్యతిరేకించడం వల్ల కొంచెం దూరం పెట్టాడు రాముడు సీతాదేవిని. సో అది తట్టుకోలేక ఇంకా ఈ హ్యూమన్ అవతార్ వదిలేసే టైం వచ్చిందని చెప్పేసి
సీతాదేవి భూమిలోకి వెళ్ళిపోయిన ప్లేస్ ఇది. యా, వెరీ బ్యూటిఫుల్ ప్లేస్, వెరీ బ్యూటిఫుల్ టెంపుల్. సో చూసారు కదా, ఈ కొలను టెంపుల్ చుట్టూ ఉంటుంది. సో అక్కడ ఒక చిన్న హోల్ లాంటిది కనపడుతుంది కదా, సో దట్ ఈస్ ద ఒరిజినల్ ప్లేస్. అంటే ఇదే ఇక్కడే. సో దట్ ఈస్ ద ఒరిజినల్ పిక్చర్. సీతాదేవి భూమిలోకి వెళ్ళిపోయింది అని ఇక్కడ వీళ్ళు ప్లేస్ చేశారు. సో కెన్ యూ సీ దట్ క్రాక్స్ అండ్ ఆల్, అండ్ మొత్తం ఇక్కడ హోల్. సో దట్ వాజ్ ద ఒరిజినల్ ప్లేస్. అంటే అప్పట్లో అలా ఉండేది. ఇప్పుడు మరి దాని మీదే టెంపుల్ కట్టినట్టున్నారు. సో యా, ఇప్పుడు వాటర్ కూడా సరిగ్గా లేదు. మేబీ డ్యూ టు కన్స్ట్రక్షన్ ఇదంతా మెయింటెనెన్స్ లేదు. ఐ హ్యావ్ సీన్ పిక్చర్స్, చాలా బాగుండేది. సో ఇప్పుడు కన్స్ట్రక్షన్ వల్ల దీన్ని ఏం మెయింటైన్ చేయట్లేదు. సో అందుకని వాటర్ కూడా సరిగ్గా లేవు. సో దట్ సీతామఢి. లెట్స్ గో టు వింధ్యాచల్. ఇప్పటికే టైం ఎంత అయింది? 5:20 అయింది. సో లైట్ ఫెయిల్ అయిపోయింది. ఇక్కడ నుంచి వింధ్యాచల్ ఒక 1 hour, అది కూడా 60 odd kilometers ఉంటుంది. సో అక్కడికి వెళ్ళేటప్పటికి డెఫినెట్లీ చీకటి పడుతుంది. మనం పొద్దున్న చూసాం కదా ఆలోపిదేవి టెంపుల్, దానికంటే చిన్నగా ఉంటుందంట ఆ టెంపుల్. సో వింధ్యాచల్లో యాక్చువల్గా 3 టెంపుల్స్ ఉంటాయి. అష్టభుజి టెంపుల్ అని, కాల్కో టెంపుల్ అని, కాళీమాత టెంపుల్ అండ్ వింధ్యాచల్ టెంపుల్. ఇవన్నీ మీర్జాపూర్ అనమాట. వింధ్యాచల్ అంటే మీర్జాపూర్లో. యా, మీర్జాపూరే. సో ఇవన్నీ ట్రయాంగిల్ లాగా అనమాట. కానీ 3 కవర్ అవ్వు, 1 dayలో లైట్ ఫెయిల్ అయిపోద్ది, అది ఇదని సొల్లు చెప్పారు. యాక్చువల్గా నా ఐటినరీ చాలా బాగుంటుంది. వీళ్ళు అసలు మన మాటే వినిపించుకోవట్లేదు. సెల్ఫ్ డ్రైవ్ వెహికల్స్ ఉంటాయంటే సెల్ఫ్ డ్రైవ్ వెహికల్స్ కూడా లేవు. ఈసారి ఎవరైనా వచ్చేటట్టయితే హ్యాపీగా మీరు సెల్ఫ్ డ్రైవ్లో రండి. సెల్ఫ్ డ్రైవ్ అంటే ఐ మీన్ మీ ఓన్ వెహికల్ వేసుకొని రండి. హ్యాపీగా నేను ఐటినరీ చెప్తా, దాన్ని ఫాలో అవ్వండి. ద బెస్ట్ ఐటినరీ అంటే ఒక 10 to 12 daysలో ద బెస్ట్ యూ కెన్ గెట్ ఫ్రమ్ వారణాసి ఐ విల్ గివ్ యూ. నేను అలానే ప్లాన్ చేశా. వీళ్ళు ఈ ట్రావెల్స్ వాళ్ళు ఎప్పటి నుంచో ఫాలో అవుతున్న రూట్నే మన మీద రుద్దుతున్నారు తప్పితే మనల్ని ఎక్కడా వినిపించుకోవట్లే.
చూశారు కదా, అదే వింధ్యవాసిని దేవి టెంపుల్. నేను ఇంకా శక్తిపీఠం అనుకుంటూ ఉన్నా. శక్తిపీఠం కాదు ఇది. సో ఇంటర్నెట్లో ఒక చోట ఎక్కడో చదివాను శక్తిపీఠం అని. సో అది శక్తిపీఠం కాదు. ఇదివరకు ఈ వింధ్యాచల్ మొత్తం మౌంటైన్స్ ఉండేవి. సో వింధ్యాచల్ అంటే, అచల్ అంటే మౌంటైన్స్. సో వింధ్యా రేంజ్ ఆఫ్ మౌంటైన్స్, దాని లిటరల్ మీనింగ్ అనమాట. సో ఈ వింధ్యాచల్ ప్లేస్లో దుర్గాదేవి మహిషాసుర్ అనే రాక్షసుడితో యుద్ధం చేసింది. సో యుద్ధం చేసి ఇక్కడ చంపి ఇక్కడ విక్టరీ పొందిందనమాట. అందుకని ఈ వింధ్యవాసిని అమ్మవారిని మహిషాసుర మర్దిని అని కూడా ఇక్కడ అంటారు. అది కాకుండా ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, మన ఇండియన్ స్టాండర్డ్ టైం ఉంది కదా, సో ఆ లైన్ కరెక్ట్గా మన వింధ్యవాసిని అమ్మవారి ఐడిల్ మీద నుంచి పాస్ అవుతుందన్నమాట. సో దట్ ఈజ్ అ యునిక్ పాయింట్ ఇక్కడ వింధ్యాచల్లో. ఇప్పుడు ఇక్కడ ఉండే మౌంటైన్స్ అన్నీ కూడా పోయినాయి, వాటిని డెస్ట్రాయ్ చేస్తారు. సో ఇదివరకు ఈ వింధ్యాచల్ టెంపుల్ చుట్టూ కొన్ని థౌజండ్స్ ఆఫ్ శక్తి టెంపుల్స్ ఉండేవి. శక్తి అంటే లైక్ అమ్మవారి టెంపుల్స్, లైక్ వేరియస్ గాడెస్ టెంపుల్స్ ఉండేవి. ఇన్వేడర్స్ వల్ల 16th century, లైక్ 17th centuries, ఈ 3 centuries అన్ని టెంపుల్స్ని లైక్ వాళ్ళు డెస్ట్రాయ్ చేస్తారు. సో ఇదొక్కటి మిగిలిందనమాట. మీర్జాపూర్లో వన్ యూనిక్నెస్ ఏంటంటే, ఇక్కడ ప్రపంచంలో ఎక్కడ లేనిది ఇక్కడ ఉంది. సో లక్ష్మి, సరస్వతి అండ్ దుర్గా, ఈ ముగ్గురు దేవతలుకి సంబంధించిన టెంపుల్స్ ఇక్కడ ఉన్నాయి. అష్టభుజి టెంపుల్ అండ్ కాళికాదేవి టెంపుల్ అండ్ దిస్ వింధ్యవాసిని టెంపుల్. మీ స్పందన ఏంటి అరటిపండు పెట్టడం? వీడికి తింటాం కూడా రాదు. So we are back to room. I have planned 2 other places but it didn't work out. But late అయిపోయింది. And tomorrow is local. So Sarnath అని మంచి బుద్ధిస్ట్ ప్లేస్ అనమాట. So yeah, that's it for today guys. Meet you in the next vlog. Until then, take care. Good night. Bye bye.